నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, మూసీ నదికి డిపిఆర్ వచ్చిందా? డిపిఆర్ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టు, ప్రజల ముందు పెట్టు. ఒకవేళ డిపిఆర్ ప్రిపేర్ కాకపోతే ఎందుకు నువ్వు పేదల ఇల్లు కూలుస్తున్నావు? ఎందుకు ఆ పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చి నిద్రలేని రాత్రులు ఎందుకు గడిపేలా చేస్తున్నావు? నేను అసెంబ్లీ డాక్యుమెంట్ మీ ముందు పెట్టబోతా ఉన్నా. ముఖ్యమంత్రి యొక్క సంతకంతో ఆమోదంతో ఆ శాసనసభలో పెట్టామని, ఇది శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం. బాపు ఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డిపిఆర్ ఇవ్వడానికి 18 నెలలు పడుతుంది, మేము ఒక కన్సార్షియన్కి ఇచ్చినాము అని ప్రభుత్వం సమాధానం చెప్పింది. అంటే నీ డిపిఆర్ రావడానికే ఇంకా 18 నెలలు పడుతుంది. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్ లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్ లో. దెర్ ఇస్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. సంవత్సరంన్నర నుంచి నిరంతరం పనిచేస్తే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినాయి. ఇంకొక సంవత్సరం పడుతుంది మొత్తం డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కావడానికి. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్ లో నోటీస్ ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి.